అమరావతిని అంటున్నారు. ఇప్పుడు పాలకపక్షం అమరావతి అంటుంది, ప్రతిపక్షం మావిగని అంటుంది. మీరేమంటారు? నాకేముందమ్మా, సామాన్యుడు నేను. ఏదైనా ఒకటే, ఇటు మావి కానీ వస్తే ఇటువంటి రేట్లు పెరుగుతాయని చూస్తారు, అటు అమరావతి వస్తే ఆల్ రేట్లు వస్తాయని. అది ఎవరైనా ఒకటే. ఇప్పుడు అమరావతి పేరుతో ఎక్కువ నిధులు ఖర్చు పెడుతున్నారు అంటున్నారు కదా. నిధులు ఖర్చు పెట్టకుండా బిల్డింగ్లు అవ్వవుగా, అవ్వవు కదా. నిధులు ఖర్చు పెట్టుకోకుండా అవుతాయి. ఇటైనా బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి లింక్ అయిద్ది, తొందరగా అయిపోద్దని ఈయన అంటాడు. అక్కడ నిధులు ఖర్చు పెడితే అడయిద్దని ఆయన అంటాడు. ఇప్పుడు వరల్డ్ క్లాస్ సిటీ లాగా చేయాలంటారు. ఇదేనా మామూలుగా ఒక చిన్న సిటీ అయినా చాలు అని వీళ్ళ అవగాహన. ఎవరైనా ఒకటి, మాకు వదిలిచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు నిజంగా రాజధాని అంత డెవలప్ చేశాక నిజంగా ప్రజలు కొరిగేది ఏముంది అసలు చెప్పండి? ఈ జనరేషన్ కాకపోయినా నెక్స్ట్ జనరేషన్. ఓవర్ నైట్ అయితే ఏది డెవలప్ అవ్వదమ్మా. ఓవర్ నైట్ అయితే ఏది అవ్వదు, టైం పట్టిద్ది. మీరు ముందు నుంచి ఎన్నో ఎలక్షన్స్ చూసుంటారు కదా. నేను చూడలేదు, నాకు మొత్తం కలిసి 58 సంవత్సరాలు. చూసి ఉంటా. అసలు నేను ఇప్పుడు ఖాళీగా ఉండారు కాబట్టి మీరు అడుగుతున్నారు. నాకే తెలుసు మీరు వచ్చే విధం కూడా నాకు తెలియదు. నేను అంత రోడ్ని కాదు. పాలన పర్వాలా. అంటే ఆయన హయాంలో ఆయన తర్వాత లోకేష్ గారు వస్తే బాగుంటుందా, పవన్ కళ్యాణ్? అది మనం నిర్ణయించిన. అంటే మీ ఉద్దేశంలో ఎవరు వస్తే ఇంకా బాగుంటుంది, వీళ్ళు వస్తే అబ్బా ఇది బాగా చేస్తారు అని ఒక థాట్ వస్తుంది కదా మనకి. ఇప్పుడు నాకు 1 కోటి రూపాయలతో ఈయనే బాగుంటాడు అంటాను. ఆయన 1 కోటి రూపాయలు ఎవడు, ఈయన ఎవడు, నాకెందుకు? ఎవరైతే ఏమైంది, ఎవరైనా ఒకటే, నాకేం అందదు. ఇప్పుడు మావిగన్ సపోర్ట్ చేసే వాళ్ళే నాకు ఒకటి అంటున్నాడు కదా జగన్. అంటే పొలిటికల్ వేయొచ్చు, దాని ఏముంది. ఇటువైపు డెవలప్ అయిద్దని వీళ్ళు వేయచ్చు, దాని ఏముంది. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరి అందరూ కూడా మావిగన్నే ఇష్టపడతారు. ఎందుకంటే ఇటు బాగానే ఉందిలే, ఇటు డెవలప్ అయిద్దని. అటువైపు వాళ్ళు అటు ఇష్టపడవచ్చు, దాని ఏముంది. అంటే ఇప్పుడు ఇష్టపడే వాళ్ళే ఓటేయమంటున్నాడు. అంటే పొలిటికల్ సూసైడ్ అన్నది. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు మనకు తెలియదు. ఛాన్స్ ఉంది కదా, ఇష్టపడే వాళ్ళే ఇవ్వాలంటే కొంతమంది అయితే వెళ్తారు కదా. ఏమో మనకు తెలియదు ఆ విషయం. అది విడుదల రజనీ మొన్న అన్నారు, అదేమన్నా షోరూమా లేకపోతే గవర్నమెంట్ ఆఫీసా, ఎందుకు స్క్వేర్ ఫీట్ కానీ కోట్లు ఖర్చు పెట్టుకుంటారు మీరు? ఆ కన్స్ట్రక్షన్ గురించి నాకు తెలియదమ్మా. అసలు నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంటే నాకు తెలిసిద్ది, కన్స్ట్రక్షన్ కాదు కదా నాకు. మరి ఎంత ఖర్చు పెడుతున్నారు? అవకాశాలు ఉండొచ్చు, ఆ బ్లడ్డే కదా వాళ్ళది కూడా. ఏదైనా ఓట్లు చీల్స్తారుగా, ఓట్లు చీల్తాయి కదమ్మా, ఎంత కొంత చీల్తాయిగా. చూసుకుంటే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 9 నెలల్లో ముఖ్యమంత్రి అయిపోయారు. ఆ రకంగా ఎన్టీఆర్ కూడా అయ్యాడుగా 6 నెలల్లో, బ్రేక్ చేశాడు. అవును, వాళ్ళ కేటగిరీ ఎక్కువ ఉంది అక్కడ. ఎక్కడ విజయ్ది చేశారు, బ్రహ్మరథం పెట్టారు. బ్రహ్మరథం కాదు, పూర్తి స్థాయిలో రాలేదు. ఎవరో వాళ్ళు మద్దతుంటేనే అయ్యాడు, లేకపోతే ఏం లేదు అక్కడ. అంతే. ఎవరైనా ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇచ్చేది, ఇంకోసారి ఎవరంటారా? ఎందుకు, ఎవరు బాగా పాలిస్తే బాగానే ఇస్తారు. నిజంగా 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు గారు, ఆ పవర్ మళ్ళీ లోకేష్ లో ఉందంటారా? ఇది పుట్టిన నక్షత్రం కూడా ఉంటది. అవును, ఎక్కడో రాసి ఉంటారంటారు చూడు, అది కూడా ఉంటది. అది నీకు ఎంత తెలివితేటలుండా అవ్వలేరు, డబ్బులుండా అవ్వలేరు, అదృష్టం కూడా ఉండాలి. అది అన్ని కలిసి వచ్చే కాదు, అన్ని కలిసి వచ్చినాయి అని కాదు. ఆయన కూడా తెలివితేటలు ఉండే అయ్యాడు, దాంతో అదృష్టం కూడా ఉంది. అది నెక్స్ట్ మీ అందరి వైపు తీసేయండి, ప్రజల్లో అంతం తీరిపోయింది. పర్సనల్ గా మీ చాయిస్ నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? నాకేం తెలియదు, ఎవరు వచ్చినా ఒకటే నాకు. వాళ్ళు వచ్చినా ఒకటే, వీళ్ళు వచ్చినా ఒకటే. సూపర్ 6 లో ఏదైనా అమలు అవుతున్నాయా? నాకైతే రైతు భరోసా ఇంతకుముందు వచ్చేది, ఇప్పుడు రావట్లే. రాళ్ళు ఒక విడత కూడా పడలే. ఏమో మరి నాకు తెలియదు. అది నేను ఎవరిని ఇలా అడగను. అడుగుదాం సరేలే, నాది ఎవరో ఒకళ్ళు తీసుకుంటున్నారే, నాకు కూడా ఒక ఆనందంగా ఉంది. పోనీ పెన్షన్ కూడా ఏం రాలేదమ్మా ఇంకా. పిల్లలకి స్టడీస్ విషయంలో ఎందులోనూ రాలేదు. జగన్ ప్రభుత్వం ఏమైనా వచ్చిందా? అప్పుడు ఒకసారి వచ్చింది, మా రైతు భరోసా వచ్చింది. ఆయన అమ్మఒడి అన్నారు, ఈయన తల్లికి వందనం అంటున్నారు, ఈయన అందరు పిల్లలకి ఇస్తామంటున్నారు. ఇస్తున్నారా నిజంగా? మాటలే అంటారా? మనకేం తెలుసు, మనం వెళ్ళి ఆఫీస్ చుట్టూ తిరగలేము, తిరగలేదు కూడా. వచ్చింది, పడింది అప్పట్లో, ఇప్పుడు పడలేదు. 2 విడతలు కూడా పడలా. 2 విడతలు కూడా పడలా, అంటే పడనట్టే. ఏమో తెలియదు. ఇప్పుడు సగం టైం అయిపోయింది సార్, ఇంకా సగం ఉంది. ఈ సగంలో ఏం చేస్తే నెక్స్ట్ వీళ్ళదే కన్ఫర్మ్ అవుతుంది? ఏది ఏంటి కన్ఫర్మ్ అయ్యేది? సీట్, ఐ మీన్ నెక్స్ట్ ఎలక్షన్ సీఎం సీటా? మనకేం తెలిసిద్ది? అది మనకేం తెలియదు. దేవుడు ఎవరికి ఏది రాస్తాడో అదే జరిగింది, అంతే ఫైనల్ గా.
కాలేజీ మా ఏం కాలేజ్? గౌతమ్ కాలేజీ మాదే ఎక్కడ సార్? విజయవాడలో గౌతమ్ కాలేజ్ విజయవాడ. ఆ, మీరు పార్ట్నర్ మ్యాథ్స్ చెప్తాను. ఓకే, గౌతమ్ కాలేజ్ విజయవాడ పార్ట్నర్, వన్ ఆఫ్ ద పార్ట్నర్. పార్ట్నర్ మీరేం చెప్తారు సార్? మ్యాథ్స్ చెప్తాను. 10th ఇంటర్మీడియట్ మ్యాథ్స్. మ్యాథ్స్ చెప్తారు. సార్ చూసుకుంటే స్కూల్స్ గురించి మీకున్న అవగాహన నిజంగా సామాన్యులకు ఉండదు. గవర్నమెంట్ ఈ రేంజ్ లో డెవలప్ చేసి స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టి ల్యాబ్ డెవలప్ చేసి మంచి మంచి టీచర్స్ పెట్టినా ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ కి క్రేజ్ తగ్గట్లేదు? అంటే మనీ ఉన్న వాళ్ళందరూ చిన్న అదే గవర్నమెంట్ స్కూల్ వెళ్తాకి ఇష్టపడతలేదు. ఎందుకు? ప్రెస్టేజేనా? ఇష్టపడతలేదు. యావరేజ్ అబో వాళ్ళందరూ ఫ్యామిలీలు మొత్తం ప్రైవేటే, డబ్బు కష్టపడి వాళ్ళు చదివిస్తున్నారు. ఇప్పుడు సార్ హైలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ తెగించి ఒక ఎక్స్పెరిమెంట్ లాగా వాళ్ళ పిల్లల్ని కనుక ఫస్ట్ క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే 10th క్లాస్ కి వాళ్ళు నిజంగా జీరో లానే ఉంటారా? షైన్ అయ్యి బయటకు వస్తారంటారా? అయినా జార్చరు ఈ కాలంలో. అనుకోండి, కొంతమంది ఎక్స్పెరిమెంటల్ గా అది జార్చరు ఈ రోజులో జరగదండి, అసలు జీరో జరగదు. కొంతమంది అందరూ ఇప్పుడు సంవత్సరానికి 3 లక్షలు 4 లక్షలు కట్టి జాయిన్ చేస్తున్నారు కానీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయరు. అందులో ఇయర్లీ అయినా ఇదే ఈ బుక్స్ అయినా ఒకటే స్టేట్ సిబిఎస్ అయినా సరే అయినా కానీ డౌన్ అవరు. ఓకే, ఈ గవర్నమెంట్ ఇంకా స్టడీస్ పరంగా ఇది బాగుందని మీకు ఏమనిపించింది? అంటే లోయర్ లో మాకేం తెలియదు, ఇంటర్మీడియట్ అయితే మాకు ఇంటర్మీడియట్ లో ఎలా అనిపించింది? పర్వాలేదు. ఇప్పుడు క్వశ్చన్ ప్యాటర్న్స్ కానివ్వండి, అంటే ప్యాటర్న్ మారింది లాస్ట్ ఇయర్ నుంచి. సిబిఎస్ఈకి వెళ్ళిపోయారు. అవునవును, సిబిఎస్ఈకి వెళ్ళిపోయారు. లోకేష్ గారు కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్, మీరు బాగా రాయండి, రాయకపోయినా మళ్ళీ అవకాశం ఉంటుంది అని మోటివేషన్ ఇచ్చారు లాస్ట్ టైం ఎగ్జామ్స్ ముందు, ఎగ్జామ్స్ తర్వాత. అది ఎలా ఉంది సార్? నిజంగా డిఫరెంట్ గా ఉంది కదా, ఎప్పుడు స్టూడెంట్స్ అలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఈ సంవత్సరం పెరిగారు, పిల్లలు కూడా పెరిగారు స్కూల్లో. ఓకే ఓకే, ఉత్తీర్ణత శాతం కూడా పెరిగారు. గవర్నమెంట్ స్కూల్లో కూడా పెరిగారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే సార్ నిజంగా అంటే హానెస్ట్ గా మీ మనసులో మాట చంద్రబాబు గారి తర్వాత ఎవరు వస్తే ఇది బాగుంటుంది అనుకుంటున్నారు? అది ఇప్పుడే ఆలోచన ఎందుకండి, ఇప్పుడు ఆలోచన ఎందుకండి? స్టూడెంట్స్ ఈ సార్ వస్తే మాకు మ్యాథ్స్ వస్తుంది, మేడం వస్తే మాకు సైన్స్ బాగా వస్తుంది అని ఒక థాట్ ఉంటుంది వాళ్ళ మనసులో. అంటే ఎవరు చెప్పేదైనా అదే, కానీ పిల్లలకు ఏదో ఒక ఫేవరెట్ అలా ఉండిపోతుంది. అదే నెక్స్ట్ 5 years కూడా చంద్రబాబు నాయుడు ఉంటాడు. నెక్స్ట్ తర్వాత సంగతి, ఆ తర్వాత సంగతి. మీరు మావికనికి సపోర్ట్ చేస్తారా? అమరావతి అండి. అమరావతి ఇప్పుడు 1,00,000 కోట్లు గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది, 1,00,000 కోట్లు ప్రైవేట్ వాళ్ళు ఖర్చు చేస్తున్నారు. 2 లక్షల కోట్లు పనులు జరుగుతున్నాయి, 1 year లో అయిపోతాయి. అన్ని బిల్డింగ్లు అయినాక దాన్ని మార్చరు, ఏం లేదు, అంతా మెంటల్ గా మాట్లాడతామే. బిల్డింగ్ కాదు, ప్లాట్లు 1 జనవరి కల్లా ప్లాట్లు ఇస్తారు. ప్లాట్లు ఇస్తే రైతులు బిల్డింగ్లు కడతారు. బిల్డింగ్లు కట్టే వాళ్ళకి అదే డెవలప్ అవుద్ది. మాకు ఉంది, 1 ఎకరం ఉంది అక్కడ. కూలింగ్ ఇవ్వలేదు, ఇంకా సెకండ్ ఫేజ్ లో ఇస్తాము, ఇంకా ఇవ్వలేదు. రైతులు అక్కడ బాగానే ఉంటది. ఇంకా సరే, ఈ కూటమి అన్ని చేశాను అంటారు, కొన్ని ఏదో మిస్ అవ్వకుండా ఉండదు? ఏమన్నా మిస్ అయినాయి అంటే ప్రతి ఆడబిడ్డకి మనీ 500 ఇస్తున్నారు, అది ఒకటి ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి కూడా ఏదో అన్నారు. నిరుద్యోగ వృత్తి కూడా 2 అవ్వలేదు. సో అవి కూడా 1 year లో పెడతారు. ఇప్పుడు మీరు ఇంటర్ పిల్లలకు కూడా తల్లికి వందనం వస్తాయి, ఇస్తారండి. అందరికి ఎలిజిబుల్ వాళ్ళందరికీ వస్తాయండి. లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇప్పుడు వస్తాయండి. అంతమంది ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ వస్తున్నాయండి. ఇప్పుడు నెంబర్ ఉంటది, ఆ నెంబర్ ప్రకారంగా వచ్చేస్తాయి. రాని వాళ్ళకి ఎందుకు మిస్ అవుతున్నాయి కొన్ని? అంటే వాళ్ళకి ట్యాక్స్ కట్టి అలాంటి వాళ్ళకి రావు. ఒకవేళ మిస్టేక్ అయినా సచివాలయంలో సరి చేసుకుంటే వస్తుంది, మళ్ళీ వస్తున్నాయి. ఇంకొకటి సార్, ఇప్పుడు జగన్ అనేది ఏంటంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళే నాకు ఓటేయండి అంటే, అది ఆయన అంత బ్లైండ్ ఎలా అడుగుతున్నారంటే, బ్లైండ్ అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో వాళ్ళకి ఓట్లు పడవండి, ఎలా అన్నా పెడితే కొన్ని అన్న పడతాయి అని అలా డైవర్ట్ అయ్యాడు, అంతే, ఏమీ లేదు. అసలు అది అంతేగాని అమరావతి అయిపోద్ది 2 years లో, అంతా ఫస్ట్ ఫేజ్ మొత్తం అయిపోతుంది. పొలిటికల్ సూసైడ్ అనొచ్చా జగన్? అది అందుకోకూడదు, కానీ ఎవరికి ఉండదు వాళ్ళకి ఉంటుంది. కానీ దాన్ని మట్టికి 2 years లో బిల్డింగ్స్ అయిపోతాయి, రోడ్లు అయిపోతాయి, అన్ని అయిపోతాయి. కానీ దాని గురించి మార్చే పని లేదు. నెక్స్ట్ ఎన్నికలు జూనియర్ ఎన్టీఆర్ వస్తారంటారా? ఏపీకి రాడు, ఇప్పుడే రారు, అసలు రారు, ఇప్పుడే రారు. పవన్ కళ్యాణ్ పాపం అని కాదు, ప్రతిపక్షం ఏదైనా అంటది, పాపం అన్నది మనం ఎవరం, కానీ పార్ట్ టైం డిప్యూటీ సీఎం అంటున్నారు. ఏంటది ఎంతవరకు కరెక్ట్? ఏం లేదు, ఆయన తగ్గట్టు ఆయన చేస్తున్నాడు, దాన్ని బట్టి చేస్తున్నాడు, అంతే. మీరు నెక్స్ట్ ఒకవేళ లాస్ట్ క్వశ్చన్, ఒకవేళ ప్రతిపక్షం వస్తే ఏంటి పరిస్థితి, ప్రజల పరిస్థితి? ప్రతిపక్షం వస్తే ఇంతకుముందు చూసాం కదా, 5 years అలాగా ఉంటది, అంతే. రోడ్లు ఉండవు, ఏమి ఉండవు. బెస్ట్ అమరావతి బెస్ట్ అనేది ఒకసారి చెప్పండి. రెండు బెస్టే, రెండు బెస్టే. ఏదైనా డెవలప్మెంటే.
అది వస్తే కొంతమంది బాగుపడతారు, ఇది వస్తే కొంతమంది బాగుపడతారు. ఎక్కువ మంది ఎవరు బాగుపడతారు, ఏది వస్తే బాగుపడతారు? ఎక్కువ మంది అంటే మేము సర్వే చేసేవాళ్ళం కాదుగా. సార్ మీ మనసుకి తెలుస్తుంది, ఇన్ని చూసారు, ఏం తెలియదు. ప్రపంచాన్ని చూస్తున్నారు, తెలియదా మాత్రం? మేము ప్రపంచం చోట్ల విజయవాడ డెవలప్మెంట్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వంలో? విజయవాడ డెవలప్మెంట్ బాగానే ఉంది. రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి చంద్రబాబు గారి చేతిలో ఏముంది, వర్షాలు లేవుగా. వర్షాలు లేవు. అంతే. చంద్రబాబు గారి పాలన మీకు పర్లేదా? బాగుంది. ఓకే.